ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం ప్రాతస్మరణీయాలు కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాం కదండి, లేవగానే నేర్చుకునే శ్లోకాలు. అదే కాకుండా స్నానం చేసేటప్పుడు నేర్చుకోవాల్సిన శ్లోకాలు ఉంది, పూజ చేసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన శ్లోకాలు, భోజనం చేసేటప్పుడు ఏం శ్లోకాలు నేర్చుకోవాలి, తర్వాత పడుకునేటప్పుడు, సంధ్యావందనం చేసుకునేటప్పుడు, ఇలా మనకన్నిటికీ కూడా శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక స్నానం చేసేటప్పుడు శ్లోకాలు నేర్చుకోవాల్సిన శ్లోకాలు ఏంటంటే, ఇప్పుడు మనం మగ్గుతో నీళ్ళు తీసుకుంటాం. ఆ నీటిలో మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఉన్న నీరే ఉంటుంది అనుకుంటాం. మనం ఒక గోదావరి తీరంలోనో లేకపోతే కృష్ణా తీరంలోనో లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటే ఆ నీరు ఒకటే ఉందనుకుంటాం. కానీ అన్ని పవిత్ర జలాల్ని కూడా మనం తీసుకునే ఆ మగ్గు నీళ్ళలోనూ కూడా ప్రవేశింప చేయొచ్చు ఒక శ్లోకం ద్వారా. అదేం శ్లోకం అంటే, గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిని కురును. ఈ శ్లోకాన్ని చదువుతూ ఆ నీటిని ఇలా తిప్పుతూ కనుక చేస్తే అన్ని దివ్యక్షేత్రాల్లోనూ అన్ని పవిత్ర నదుల్లోనూ ఉండే జలం వచ్చి మనం తీసుకునే ఆ మగ్గు నీళ్ళలోనూ వస్తుంది అనమాట. ఆ పవిత్ర జలాల యొక్క పవర్ అందులోకి వస్తుంది. ఆ విధంగా మనం ఎప్పుడు స్నానం చేసినా ఆ మంత్రాన్ని చదువుకోవాలి. జై శ్రీమన్నారాయణ. మనం స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం, గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిని కురు.